ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారంటే నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారండి. ఒక వ్యాపారం పెడతారు. ఆ వ్యాపారంలో నష్టం అది రాకముందే నాకు నష్టం వస్తే నేనేం జేయాలి? దీని తర్వాత ఇంకేం జేయాలి? అని అసలు వ్యాపారమే పెట్టరు. నిజంగా చెప్తున్నాను. మహాత్మా గాంధీ నేను కించపరచట్లేదు. ఒక మాట మహాత్మా గాంధీ గారిని నేనేమి కించపరిచినట్టు మాట్లాడతలేను. అతను ఏమన్నాడంటే, "చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు" అన్నాడు. కానీ అలా అనడం కంటే నేనొకటంటున్నానండి. మంచి విను, మంచి చూడు, మంచి మాట్లాడు. అరే! నీకు నెగెటివ్ ఆలోచించకురా నాయనా అంటే, ఆ ఆలోచన చెడు అనేదుంది. అరే! వద్దు ఆలోచించొద్దంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక చెట్టు మీద ఒక గ్రీన్ కలర్ యాపిల్ పండు ఉన్నది ఊహించుకోకు అని అడిగితే నేనంటే, ఉన్నట్టుగానే ఊహించుకుంటారు. ఇప్పుడు మన పిల్లోళ్ళుంటారు ఇంట్లో చిన్న పిల్లలు. "అరే నాన్న నేను బయటికెళ్తున్నాను. నేనొచ్చే వరకు మీరు ఆళ్ళ ఇల్లంతా తిరుగు. కానీ ఒక డోర్‌ని మాత్రం ఓపెన్ చేయకు. ఆ ఇంటి పైనున్న డోర్‌ని మాత్రం ఓపెన్ చేయకు. మిగతా ఏదైనా ఆడుకో" అంటే వాడు వెళ్ళి అక్కడికే వెళ్లి చూస్తాడు. అరే నాన్నగారు ఎందుకు చెప్పి